హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు మనం 6వ తరగతిలో 11వ పాఠమైనటువంటి మొదటి సామ్రాజ్యాలు అనే పాఠం గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ సోషల్కి ప్రిపేర్ అవుతున్నారో వారైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. సో మనం అందరం కలిసి మ్యూచువల్గా చదువుకోవడానికైతే ఈ ఛానల్ని అయితే మనం క్రియేట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది 6వ తరగతి 11వ పాఠమైనటువంటి మొదటి సామ్రాజ్యాలు అనే పాఠం అనమాట. సో మొదటి సామ్రాజ్యాలు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మహాపద్మానందుని తర్వాత కొన్ని సంవత్సరాలకు యువకుడైన మౌర్య చంద్రగుప్తుడు మగధను రాజు అయ్యాడు. సో ఇక్కడ చూసినట్లయితే అతనే మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఒక కుటుంబ వ్యక్తుల వారసత్వంగా రాజులైతే దాన్ని వంశపాలన అంటారు. సో ఇక్కడ చూసినట్లయితే చంద్రగుప్తుని కొడుకు బిందుసారుడు, మనవడు అశోకుడు. ఇక్కడ చూసినట్లయితే మౌర్య చంద్రగుప్తుని కొడుకు ఎవరు? బింబిసారుడు. మౌర్య చంద్రగుప్తుని మనవడెవరు? అశోకుడు. సో మగధ సామ్రాజ్యాన్ని విస్తరించి భరత ఉపఖండంలో చాలా భాగాన్ని పరిపాలించారు. భారతదేశ పటం 1 చూసినట్లయితే మౌర్య సామ్రాజ్య విస్తరణను చూడవచ్చని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇది నేటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి దక్షిణాన కర్ణాటక వరకు, తూర్పున బెంగాల్ వరకు విస్తరించి ఉంది అని మనకి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే మౌర్య సామ్రాజ్యం అని మనకు హెడ్లైన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే పెద్ద రాజ్యాలను సామ్రాజ్యాలు అంటారు. పెద్ద రాజ్యాలను ఏమంటారట? సామ్రాజ్యాలు అంటారు. వాటి రాజులను చక్రవర్తులు అంటారు. రాజులను ఏమంటారు? చక్రవర్తులు అని పిలవడం జరుగుతుంది. భారత ఉపఖండంలోని తొలి చక్రవర్తుల్లో చంద్రగుప్త మౌర్యుడిని ఒకరుగా పేర్కొంటారు. ప్రారంభంలో మగధ దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమై ఉండేది. కానీ కొంతకాలానికి అది ఆనాటి అన్ని మహాజనపదాలను కలుపుకొని విస్తరించింది. మనకు మహాజనపదాలన్నీ 16. సో అన్నీ కలుపుకొని విస్తరించింది. ఆ సామ్రాజ్యంలో హిందూకుష్ పర్వతాలు, అదేవిధంగా భారతదేశపు అతిపెద్ద హెడారి థార్, అదేవిధంగా గుజరాత్, గంగా సింధు నది లోయలు, మాల్వా పీఠభూమి, అతి విస్తారమైన మధ్య భారతదేశపు అడవులు, కృష్ణా, తుంగభద్ర లోయ, గోదావరి లోయ ఉన్నాయి. ఈ సువిశాలమైన సామ్రాజ్యాన్ని, అక్కడ జీవించిన వివిధ రకాల ప్రజలను ఊహించుకోండి. వీటిలో గంగాలోయ, కృష్ణానది లోయ, మాల్వా, గుజరాత్, పంజాబ్ ప్రాంతాలు చాలా సారవంతమైన అధిక సాంద్రత గల గ్రామాలతో ఉండేవి. వ్యాపారానికి, చేతివృత్తులకు ఇతర ప్రాంతాలు ప్రసిద్ధి చెందాయి. వీటి నుంచి పెద్ద నగరాలను, ఓడరేవులను ఇతర దేశాలను కలుపుతూ సో ముఖ్యమైన వ్యాపార మార్గాలు ఉండేవంట. కొన్ని ప్రాంతాలు విలువైన బంగారం, రత్నాల గనులను ప్రసిద్ధి చెందాయని మనం ఇక్కడ చూడవచ్చు. సో ఈ బాక్స్ ఐటమ్ని అయితే మీరు చదవండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నేను ఎప్పుడైతే ఆ బిట్స్ రూపంలో తీసుకొస్తానో ఇవన్నిటిని కూడా నేను కవర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో పాఠంలో ఉన్నటువంటి సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి, అందులో ఉన్నటువంటి బిట్స్ని మీరు చేయడానికి, ఎంతో కొంత నాలెడ్జ్ని సంపాదించడానికి ఇలాంటి బాక్స్ ఐటమ్ని అయితే చదవండి. చదివినట్లయితే మీరు కూడా ఈ పాఠంలో ఎంతో కొంత ఇన్వాల్వ్మెంట్ అనేది జరగడం అయితే జరుగుతుంది. సో
ఇన్వాల్వ్మెంట్ జరిగిన తర్వాత ఎంతవరకు అర్థమవుతుంది, ఎంతవరకు అర్థం కావట్లేదు అనేది ఫస్ట్ ఇన్వాల్వ్మెంట్ చేసిన తర్వాత ఏమైతే అర్థమైందో, అర్థం కానిది ఏముందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. నేను బిట్స్ రూపంలో తీసుకొచ్చినప్పుడు నేను అన్నీ వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే, ఎందుకంటే ఇప్పుడు అన్నీ వివరించుకుంటూ వెళ్తే కనుక వీడియో అనేది చాలా లెంతీగా అవుతుంది. సో అది బోరింగ్గా ఉంటుంది కాబట్టి అది వేరే సెషన్లో మనం ప్లాన్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ అయితే మనం నార్మల్గా ఒక రీడింగ్ ఎలా చేసుకోవాలి, మనం ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి అనేది చూసుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మౌర్య చక్రవర్తులు వివిధ ప్రాంతాల నుంచి ప్రజల నుంచి వనరులు పన్నులు పొందేవారు. ఇంతటి విశాల సామ్రాజ్యాలను చక్రవర్తులు ఎలా పరిపాలించారు? ఉదాహరణకు కృష్ణానది ప్రాంతంలోని గ్రామాల ప్రజలు పన్నులు చెల్లించడానికి నిరాకరిస్తే పాట్నాలో కూర్చున్న చక్రవర్తికి ఆ విషయం ఎలా తెలుస్తుంది? వారిని శిక్షించమని సైన్యానికి ఆజ్ఞలు ఎలా జారీ చేస్తారు? సైన్యం కృష్ణా ప్రాంతానికి వెళ్ళి ఆ గ్రామాలను ఎలా గుర్తిస్తారు? పన్ను కట్టని వాళ్ళని ఎలా శిక్షిస్తారు? దీనికంతా ఎంత సమయం పడుతుంది? సో ఇక్కడ మనం చూసినట్లయితే, సో ఈ బాక్స్ ఐటమ్ ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే ఎలా తెలుసుకుంటాం? ఈ సామ్రాజ్యాన్ని గురించి తెలుసుకోవాలంటే అప్పటి కాలాన్ని గురించి రాసిన చాలా పుస్తకాలు మనకు ఉపయోగపడతాయి. చంద్రగుప్తుడి మంత్రి అయిన కౌటిల్యుడు రాసినటువంటిది అర్థశాస్త్రం అన్న పుస్తకం చాలా ముఖ్యమైనది. సో ఇలాంటి పాయింట్స్ వచ్చినప్పుడు అయితే నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. కౌటిల్యుడు ఏ రాజు కాలానికి చెందినవాడని చెప్పి సముద్రగుప్తుడు అడగవచ్చు. సముద్రగుప్తుడి మంత్రి ఎవరని అడగవచ్చు, లేదంటే కౌటిల్యుడు రాసిన గ్రంథం ఏందని అడగవచ్చు. సో చూసుకోండి. అదేవిధంగా చంద్రగుప్తుని ఆస్థానంలో గల గ్రీకు రాయబారి మెగస్తనీస్ రాసిన ఇండికా మరొక ముఖ్యమైన పుస్తకం. గ్రీకు రైటర్ ఎవరని కూడా ఇక్కడ అడిగే అవకాశాలు ఉంటాయి మనకి. ఎవరు? మెగస్తనీస్ రాసింది ఏంటిది? ఇండికా. సో ఇక్కడ అంతేగాక అశోకుని కాలంలో వివిధ ప్రాంతాల్లో వేయించిన శాసనాల ద్వారా మనకు ఆనాటి సంగతులు తెలుస్తున్నాయని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే అర్థశాస్త్రం. సో అర్థశాస్త్రం రాసింది ఎవరు? కౌటిల్యుడు. సో ఇక్కడ చూసినట్లయితే చంద్రగుప్తుని మంత్రి అయిన చాణక్యుడు. సో ఇక్కడ చాణక్యుడు అంటే ఎవరు? కౌటిల్యుడిని చాణక్యునిగా కూడా పిలవడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే అదేవిధంగా అర్థశాస్త్రం అనే పుస్తకంలో రాజు రాజ్యాలను ఎలా జయించాలో, వాటిని ఎలా పరిపాలించాలో తెలియజేశాడు. అర్థశాస్త్రంలో వేటి గురించి ఇచ్చాడు? రాజు రాజ్యాలను ఎలా జయించాలి, వాటిని ఎలా పరిపాలించాలి అనేది తెలియజేశాడు. అంతేగాక రాజ్యాన్ని కుట్రలు కుతంత్రాలు నుంచి ఎలా కాపాడుకోవాలో, వివిధ వృత్తుల వారి నుంచి పన్నులు ఎలా వసూలు చేయాలో, భారత ఉపఖండంలో లభించే వివిధ వనరులు ఏమిటో వివరించడం అయితే జరిగింది. ఇవన్నీ ఎందులో? ఇక్కడ చూసినట్లయితే అర్థశాస్త్రం అనే గ్రంథంలో కౌటిల్యుడు లేదా చాణక్యుడు వివరించడం జరిగిందనమాట. సో ఈ విధంగా అశోకుని సామ్రాజ్యం మనకి 2250 సంవత్సరాల ముందు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మొత్తం ఇదంతా కూడా వ్యాపించి మన మగధ సామ్రాజ్యం అనేది ఉండడం అయితే జరిగిందనమాట. సో మౌర్య సామ్రాజ్యం అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మౌర్య సామ్రాజ్యంలోని ముఖ్య నగరాలను ప్రాంతాలను చూపే పటం అని ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే సామ్రాజ్యంలో వివిధ ప్రాంతాలను వివిధ రకాలుగా మౌర్యులు పాలించేవారు. పాటలీపుత్రం దాని చుట్టూ ఉన్న ప్రాంతం అంతా చక్రవర్తి ప్రత్యక్ష నియంత్రణలో ఉండేది. చక్రవర్తి ప్రత్యక్ష నియంత్రణలో ఏముంటుంది? పాటలీపుత్రం, అదేవిధంగా దాని చుట్టూ ఉన్న ప్రాంతం. సో ఇక్కడ చూసినట్లయితే ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేయడానికి, రాజాజ్ఞలను పాటించని వారిని శిక్షించడానికి, ఇక్కడ చూసినట్లయితే అధికారులను నియమించేవారు. సో రాజ్యంలో జరిగే విషయాలను అధికారులు ఎలా పనిచేస్తున్నారు అనే సమాచారాన్ని వేగులు రాజుకు అందించేవారు.
ఇక్కడ వేగులు. సమాచారాన్ని ఎవరు అందించేవారు? వేగులు అనేవారు అందించేవారు. చక్రవర్తి సందేశాలను అధికారులకు దూతలు చేరవేసేవారు. సో ఇక్కడ చూసినట్లయితే చక్రవర్తి సందేశాలు ఎవరు అందించేవారు? దూతలు అనేవారు అందించేవారు. మంత్రులు, రాజకుటుంబ సభ్యుల సహకారంతో అధికారుల పనితీరును చక్రవర్తి పర్యవేక్షించేవారు. సో ఎలా ఏమైనా ఇంపార్టెంట్ బిట్స్ వస్తే మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే ఇతర ప్రదేశాలను తక్షశిల, ఉజ్జయిని, సువర్ణగిరి వంటి ప్రాదేశిక రాజధానుల నుంచి పరిపాలించేవారు. వీటిని పరిపాలించడానికి రాజకుమారులను పంపేవారు. వారిని పాలకులు, గవర్నర్లు అని పిలిచేవారు. సో ఆ ప్రదేశాలకు సంబంధించిన విషయాల్లో అన్ని రకాల నిర్ణయాలు తీసుకునే అధికారం వారికి ఉండేది. అంతేకాకుండా వారికి సొంత సైన్యం, అధికారులు ఉండేవారు. వారికి కూడా చక్రవర్తి తన సూచనలను దూతల ద్వారా పంపేవాడు. ఆ ప్రదేశంలో సమాచారాలు, నియమాలు తెలిసిన ముఖ్యమైన కుటుంబాల నుంచి కూడా పాలకులు సహాయం పొందేవారు. ఈ ప్రాదేశిక పట్టణ ప్రదేశాల మధ్యన ఎక్కువ గ్రామాలు కానీ పట్టణాలు కానీ లేని విశాలమైన అడవులు ఉండేవి. వ్యాపారస్తులు, సైన్యం, దూతలు ప్రయాణం చేసే ముఖ్యమైన రహదారులు ఈ ప్రాంతంలో ఉండేవి. వీటిని నిర్వహించడానికి మౌర్యులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసేవారు. వీరు ఈ రహదారుల గుండా బంగారు గనులు గల సువర్ణగిరి, విదేశీ వస్తువులు దొరికే తక్షశిల ప్రాంతాలకు చేరుకునేవారు. ఇక్కడ చూసినట్లయితే బంగారు గనులది ఏంటిది? సువర్ణగిరి. విదేశీ వస్తువులు దొరికేది ఏంటిది? తక్షశిల ప్రాంతం అనేది గుర్తుపెట్టుకోండి. సో ఈ అటవీ ప్రాంతాల నుంచి బంగారం, విలువైన రాళ్ళు, అడవి జంతువుల చర్మాల రూపంలో పన్నులు, బహుమానాలు పొందేవారు. బహుశా ఈ ప్రాంతంలోని ఆటవిక తెగలు జీవితాలతో అంతగా జోక్యం చేసుకునేవారు కాదేమో. సో చూసినట్లయితే మనం ఈ బాక్స్ ఐటమ్ ఒకసారి మీరు చదివే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే అశోకుడు విశిష్ట పాలకుడు. సో మౌర్యులలో విశిష్ట పాలకుడు ఎవరు? అశోకుడు. మౌర్యులలో ప్రసిద్ధి చెందిన పాలకుడు అశోకుడు. సో ప్రసిద్ధి చెందిన పాలకుడు ఎవరు? అశోకుడు. శాసనాల ద్వారా వర్తమానాన్ని ప్రజలకు చేరవేసిన మొట్టమొదటి రాజు. సో ఇక్కడ చూసినట్లయితే శాసనాల ద్వారా వర్తమానాన్ని ప్రజలకు చేరవేసిన మొట్టమొదటి రాజు. సో అతను ఎవరు? అశోకుడు. అశోకుని శాసనాలు చాలా వరకు ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి. సో ఇది ఇంపార్టెంట్, ఒకసారి గుర్తుపెట్టుకోండి. అశోకుని శాసనాలు ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపిలో ఉండడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ చూసినట్లయితే అశోకుడు కళింగ యుద్ధం. సో ఇక్కడ చూసినట్లయితే కళింగ అనేది తీర రాష్ట్రమైన నేటి ఒడిషా పాత పేరు. సో ఇక్కడ కళింగను జయించటానికి అశోకుడు యుద్ధం చేశాడు. యుద్ధంలో జరిగిన హింస, రక్తపాతం చూసి అశోకుడు దుఃఖించాడు. దాంతో ఇక ముందు యుద్ధం చేయనని ప్రకటించాడు. ప్రపంచ చరిత్రలో యుద్ధంలో విజయాన్ని పొంది యుద్ధాలకు స్వస్తి పలికిన ఒకే ఒక రాజు అశోకుడు. సో యుద్ధంలో గెలిచినప్పటికీ యుద్ధాలకు స్వస్తి పలికిన రాజు ఎవరు? అశోకుడు ఒకే ఒక్కడు. సో ఇక్కడ చూసినట్లయితే కళింగ యుద్ధాన్ని తెలిపే అశోకుని శాస్త్రం. సో ఈ శాస్త్రంలో అశోకుడు ఇలా ప్రకటించాడు: చక్రవర్తి అయిన 8 సంవత్సరాలకు నేను కళింగను జయించాను. ఇది కూడా బిట్టే అవుతుంది, చూడండి. ఎన్ని సంవత్సరాలకి కళింగం జయించాడు అశోకుడు అని కూడా వస్తుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఈ యుద్ధంలో 1,50,000 మంది బందీలయ్యారు. 1,00,000కు పైగా సైనికులు చనిపోయారు. సో ఇక్కడ చూసినట్లయితే ఇది నాలో దుఃఖాన్ని నింపింది. ఎందుకనంటే ఒక స్వతంత్ర ప్రాంతం జయించినప్పుడు లక్షలాది మంది చనిపోతారు. చాలామంది యుద్ధ ఖైదులుగా బంధించబడతారు. బ్రాహ్మణులు, సన్యాసులు మృత్యువాత పడతారు.
బంధువులు, స్నేహితులు, బానిసలు, సేవకులతో దయగా ఉండేవారు కూడా చనిపోతారు, లేదా వారికి ప్రియమైన వాళ్ళు కూడా కోల్పోతారు. సో ఇక్కడ చూసినట్లయితే అందుకే నేను దుఃఖిస్తున్నాను, ఈనాటి నుంచి ధర్మాన్ని పాటించాలని నిర్ణయించుకున్నాను, దాని గురించి ప్రచారం చేస్తాను. దేని గురించి? ధర్మం గురించి ప్రచారం చేస్తాను. బలం ద్వారా గెలవడం కంటే ధర్మం అంటే ధర్మం ద్వారా గెలవడం, ధర్మం ద్వారా గెలవడం మేలని నేను నమ్ముతున్నాను అని అశోకుడు చెప్తున్నాడు ఇదంతా ఆ యుద్ధం తర్వాత. సో ఇక్కడ చూసినట్లయితే భవిష్యత్తులో నా కొడుకులు, మనవళ్ళు నా తర్వాత యుద్ధాన్ని గురించి ఆలోచించకుండా ఉండేందుకు, దానికి బదులు ధర్మ ప్రచారం ఎలా చేయాలని ఆలోచించడం కోసం ఈ సందేశాన్ని రాతి మీద చెక్కిస్తున్నాను. వాళ్ళు కూడా యుద్ధానికి బదులు ధమ్మ ప్రచారం చేయాలి. ధమ్మ అనే ప్రాకృత పదానికి సంస్కృతంలో సమాన పదం ధర్మం. సో ఇక్కడ చూసినట్లు ధమ్మ అనేది ఏ పదం? ప్రాకృత పదం. సో సంస్కృత పదం ఏంటిది? ధర్మం. సో అది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఏ పాయింట్ వచ్చినా కూడా మీరు నోట్అవుట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అది మీకు టెట్ కానీ డిఎస్సి కానీ మీకు ఉపయోగపడే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే అశోక ధర్మం అంటే ఏమిటి? అశోకుని ధర్మం అంటే ఏమిటి? సో ఇక్కడ మనం చూసినట్లయితే అశోకుని ధర్మంలో దేవతలకు పూజలు, బలులు ఇవ్వడం అనేవి లేవు. దేవతలకు పూజలు కానీ బలులు కానీ ఇవ్వడం అనేవి లేవు. తండ్రి తన పిల్లలకు నేర్పినట్లే అతడు తన ప్రజలకు బోధించాలనుకున్నాడు. అశోకుడు బుద్ధుని బోధనల ద్వారా ప్రభావితమయ్యాడు. అనేక సమస్యలు అతన్ని వేధించాయి. సామ్రాజ్యంలోని ప్రజలు అనేక మతాలను పాటించేవారు. కొన్ని సందర్భాల్లో వారి మధ్య గొడవలు కూడా జరిగేవి. కొందరు జంతువులను బలి ఇచ్చేవారు, బానిసలను, సేవకులను వేధించేవారు. దీనికి తోడు కుటుంబాలలో ఇరుగు పొరుగు వారితో కూడా గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ సమస్యలను పరిష్కరించడం తన విధి అనుకున్నాడు అశోకుడు. సో అశోకుడు దీనికోసం అతడు ధర్మ మహామాత్రులు అనే అధికారులను నియమించాడు. ధర్మాన్ని ప్రచారం చేసే వారిని ఏమన్నారు? ధర్మ మహామాత్రులు. వారు రాజ్యంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి ప్రజలకు ధర్మ ప్రచారం చేసేవారు. ఇంతేగాక అశోకుడు తన సందేశాలను శాసనాల రూపంలో రాళ్లపైన, స్తంభాలపైన చెక్కించాడు. సో చదువురాని వారికి వాటిపైనున్న సందేశాలను చదివి వినిపించాలని అధికారులను ఆదేశించడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసినట్లయితే అశోక చక్రవర్తి పిక్చర్ని మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే అశోకుడు తన ధర్మాన్ని సుదూర ప్రదేశాలైన సిరియా, ఈజిప్ట్, గ్రీస్, శ్రీలంకలకు వ్యాప్తి చేయటానికి రాయబారులను పంపించాడు. సో ఇది కూడా మీకు ఒక బిట్ రూపంలోనే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో అతడు రోడ్లను నిర్మించాడు, బావులను తవ్వించాడు, సత్రాలను కట్టించాడు. మనుషులకే కాక జంతువులకు కూడా వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశాడు. సో ఇక్కడ చూసినట్లయితే ప్రజలకు అశోకుడిచ్చిన సందేశం: జబ్బు పడినప్పుడు, పెళ్ళిళ్ళు జరిపేటప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు, ప్రయాణం మీద బయలుదేరేటప్పుడు ప్రజలు అనేక ఆచారాలను పాటిస్తారు. ఈ ఆచారాల వల్ల ప్రయోజనం లేదు. వాటికి బదులు ప్రజలు ఇతర పద్ధతులు పాటిస్తే ఉపయోగకరంగా ఉంటుంది అని. అవి ఏమిటి ఉంటుందని చెప్పిండు. అవి ఏమిటంటే అవి బానిసలు, సేవకులతో సౌమ్యంగా వ్యవహరించడం, పెద్దలను గౌరవించడం, అన్ని జీవుల పట్ల దయతో ఉండడం, బ్రాహ్మణులకు, సన్యాసులకు కానుకలు ఇవ్వడం, తమ మతాన్ని పొగడడం, ఇతరుల మతాన్ని విమర్శించడం రెండూ తప్పే అని ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఇతరుల మతాన్ని గౌరవించాలని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. తమ మతాన్ని పొగిడి ఇతరుల మతాన్ని విమర్శించేవారు తమ మతానికి తీవ్ర హాని చేస్తున్నారు అని ఇక్కడ చెప్పడం జరిగింది. అందుకే ఇతర మతాల ముఖ్యమైన అంశాలను తెలుసుకుని వాటిని గౌరవించడం నేర్చుకోవాలని అశోకుడు చెప్పడం జరిగిందనమాట.
సో ఇక్కడ మనం చూసినట్లయితే దక్కన్లోని సామ్రాజ్యాలు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మౌర్యులు దక్కన్ జయించిన నాటికి గోదావరి నది నుంచి కృష్ణా, తుంగభద్ర నదుల వరకు చాలా ప్రాంతాల్లో గ్రామాలు, చిన్న పట్టణాలు ఉండేవి. సో వాటిలో ఆనాటికే ఇనుముతో తయారు చేసిన వస్తువులను, ఇతర వస్తువులను అమ్మేవారు. కొన్ని ప్రాంతాలలో బంగారు గనులు, బంగారం తీసి ఆభరణాలు తయారు చేసేవారు. మిగతా ప్రాంతాలు చాలా వరకు అడవులుగా ఉండేవి. వాటిలో వేట, ఆహార సేకరణదారులు, పశు పోషకులు చిన్న చిన్న ఆవాస ప్రాంతాల్లో నివసిస్తూ ఉండేవారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే బహుశా పుట్టుక, వివాహం వంటి వాటితో దగ్గరగా బంధుత్వం కలిగిన ప్రజలు సమూహాలు ఈ ప్రాంతాల్లో ఉండేవి. ఇలా సంబంధాలున్న సమూహాలను తెగ అంటారు. సో ఇక్కడ చూసినట్లయితే కొన్ని సమూహాలు ఉన్న ప్రజలను మనం తెగలు అని చెప్పడం జరుగుతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ బృందాలలో ముఖ్యమైన వారు బలమైన నాయకులుగా వాటిని నాయకత్వం వహించేవారు. క్రమేపీ వాళ్ళ సంపదను కూడగట్టుకొని బలవంతులైన తెగ ప్రాంతాన్ని పాలించేవారు. సో ఇక్కడ చూసినట్లయితే మౌర్య సామ్రాజ్యం పతనం చెందిన తర్వాత తెగల నాయకుడు చిన్న రాజులుగా అవతరించారు. వారిలో శాతవాహనులు నర్మదా నది నుంచి కృష్ణా, గోదావరి డెల్టా వరకు విస్తరించి ఉన్న విశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సో శాతవాహనులు నర్మదా నది నుంచి కృష్ణా, గోదావరి డెల్టా వరకు విస్తరించి ఉన్న విశాల సామ్రాజ్యాన్ని వారు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. శాతవాహనులలో గౌతమిపుత్ర శాతకర్ణి, వశిష్ఠపుత్ర పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి గొప్ప రాజులు. ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి, వశిష్ఠపుత్ర పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి గొప్ప రాజులు. 2000 సంవత్సరాల క్రితం, అంటే 200 సంవత్సరాల పాటు వారి పాలన సాగింది. కొంతమంది రాజులు కృష్ణానది తీరాన గల అమరావతి దగ్గర ఉన్న ధాన్య కటకాన్ని రాజధానిగా చేసుకొని పాలించేవారు. సో ఇక్కడ చూసినట్లయితే గ్రామ పెద్దలను, చిన్న రాజులను వారి ఆధీనంలో తెచ్చుకున్నప్పటికీ వారి పరిపాలనలో శాతవాహనులు జోక్యం చేసుకునేవారు కాదు. సో ఇక్కడ చూసినట్లయితే చాలామంది గృహపతులు, వారి కుటుంబంలోని మహిళలు, వ్యాపారస్తులు అమరావతి, బట్టిప్రోలు, వడ్లమాను మొదలైన చోట్ల బౌద్ధ ఆరామాలు, స్తూపాలు నిర్మించడానికి సహకరించారు. శాతవాహన రాజులు బ్రాహ్మణులకు, బౌద్ధ సన్యాసులకు చాలా భూములను దానంగా ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే వీటికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ కాలంలో దూర ప్రాంతాలైన బెంగాల్లోను, రోమ్లోను వ్యాపారం ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నది. రోమన్ నాణాలతో పాటు రోమన్ శైలిలో చేసిన కుండలు ఇక్కడ దొరికాయి. వ్యాపారులు సముద్రాల మీదుగా సరుకు రవాణా చేసేవారు. కృష్ణానది మీద పడవల్లో అమరావతి వంటి సుదూర పట్టణాల వరకు రవాణా జరిగేది అని ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ చూసినట్లయితే శాతవాహనుల కాలంలో కోటి లింగాల తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో గోదావరి నది పెద్దవాగు కలిసే చోట శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువన ఉంది అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో ఇది కూడా మీకు ఒక బిట్టుగా ఉండడం జరుగుతుంది, నోట్అవుట్ చేసుకోండి. సో అదేవిధంగా ఇది చూసినట్లయితే ఇది ప్రాచీన భారతదేశంలోని 16 మహాజనపదాల్లో ఒకటైన అస్మక జనపదానికి రాజధాని నగరంగా ఉండేది. ఏంటిది అది? ఇక్కడ మనకు చూసినట్లయితే కోటిలింగాల అనేది మనకి ఇక్కడ కోటిలింగాలలో నాణ్యాలు చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ శాతవాహన వంశస్థులకు కోటిలింగాల తొలి రాజధాని. శాతవాహనులకు తొలి రాజధాని ఏంటిది? కోటిలింగాల. సో అక్కడ జరిగిన త్రవ్వకాలలో
శాతవాహనుల ముందు కాలానికి చెందిన శాతవాహనులు, ఇక్ష్వాకుల కాలానికి చెందిన వెండి నాణేలు ఇక్కడ విలువైన మట్టి పాత్రలు, పింగాణి పాత్రలు పెద్ద మొత్తంలో బయలుపడినవి. బట్టి ఇటుకలతో చుట్టూ గోడ నిర్మించిన గుండ్రటి బావి కూడా ఇక్కడ బయలుపడింది. సో ఇక్కడ చూసినట్లయితే శాతవాహన వంశస్థుడైన శ్రీముఖుడు అంటే వంశస్థాపకుడు ఎవరు? శాతవాహన వంశస్థాపకుడు శ్రీముఖుడు. పాయింట్ నోట్అవుట్ చేసుకోండి. ఆ తర్వాత పాలకులైన కన్హ, శాతకర్ణి కాలానికి చెందిన ఎన్నో నాణేలు బయటపడినవి. కోటిలింగాలు అనేక ద్వారములు గల మట్టి కోట, 4 వైపులా బురుజులు కనిపిస్తాయి. సో ఇక్కడ చూసినట్లయితే ఇలాంటి అన్ని కోటిలింగాల కుండ పెంకులని ఇక్కడ మనకు పటం ఇవ్వడం జరిగింది, చూడొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే అంతేకాకుండా రాష్ట్రంలోని ఫణిగిరి, నేలకొండపల్లి, కొండాపూరు, ధూళికట్ట, పెద్దబంకూర్, కీసరగుట్టలలో బౌద్ధ స్తూపాలు, విహారాలు, చైత్యాలు బయటపడినాయి. సో ఇక్కడ చూసినట్లయితే కొంతమంది నాయకులు చిన్న రాజులుగా ఎలా ఎదిగారు. కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలో మేకదోని గ్రామంలో లభించిన శిలా శాసనాలను ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూసినట్లయితే శాతవాహనుల కాలం నాటి శిలాశాసనంగా భావిస్తున్న దీన్ని చదవండి. శాతవాహనుల రాజు శ్రీ పులోమావి 8వ సంవత్సరం పాలనలో అతడి మహాసేనాధిపతి స్కందనాగ జనపదంలోని శాతవాహన జిల్లాలో కుమారదత్త అధిపతికి ఉన్న వేపుర గ్రామంలో కాంత తెగకి చెందిన సహనా అనే గహపతి ఈ చెరువును తవ్వించాడు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే వేపుర గ్రామంలో ఏ తెగ నివసించేది, దాని అధిపతి ఎవరు, వేపుర గ్రామ ఉన్న జనపదానికి ఎవరు నాయకత్వం వహించారు, గహపతి సన్హా చెరువు ఎందుకు తవ్వించి ఉంటాడు. సో ఇక్కడ ఈ పేరాలున్నాయి, వీటికి ఆన్సర్లు ఉన్నాయి, ఒకసారి గుర్తుపట్టే ప్రయత్నం చేయండి. సో తర్వాత చూసినట్లయితే ఇది నాణ్యంపై చిత్రించిన వశిష్ఠపుత్ర శ్రీ పులోమావి సంబంధించిన ఫోటో. శాతవాహనుల సామ్రాజ్యం అంతమై కొంతకాలం తర్వాత ఇక్ష్వాకులు రాచరిక బిరుదులను పొంది రాజులయ్యారు. కృష్ణానది తీరంలోని నాగార్జునకొండకు దగ్గరలోని విజయపూర్కి రాజధానిగా చేసుకొని వారు ఇక్ష్వాకులు సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. ఈ వంశంలోని ముఖ్యమైన రాజులు శాంతమూలుడు, వీరపురుష దత్తుడు. ఈ రాజులు ఇతర తెగల వారిని వివాహాలు చేసుకోవడం ద్వారా వివిధ తెగల పెద్దలు చిన్న రాజులకు కలిసే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో అశ్వమేధం, వాజపేయ వంటి యాగాలను చేసి బ్రాహ్మణులకు విరివిగా ధనధాన్యాలు చేసి తమ ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేసేవారు. సో రామాయణంలోని రాముని వంశానికి చెందినవారమని చెప్పుకున్నారు. ఎవరు చెప్పుకున్నారు? ఇక్ష్వాకులు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది, చూడండి. రాముని వంశానికి చెందామని చెప్పుకున్న రాజులు ఎవరు అని కూడా మీకు క్వశ్చన్ రావచ్చు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక్ష్వాకుల కుటుంబాల్లోని మహిళలు బౌద్ధ గురువులను ఆరాధిస్తూ బౌద్ధ ఆరామాలు, స్తూపాల నిర్మాణానికి నాగార్జునకొండ అధిక మొత్తంలో విరాళాలు ఇచ్చేవారు. ఎవరు? ఇక్ష్వాకుల కుటుంబంలోని మహిళలు. సో ఎవరికి ఇచ్చేవారు? బౌద్ధులకి ఇచ్చేవారు, బౌద్ధ గురువులకి. దేనికోసం ఇచ్చేవారు? బౌద్ధ ఆరామాలు అదేవిధంగా స్తూపాలు నిర్మించుకోవడానికి ఇచ్చేవారు. వీరు నాగార్జునకొండలో అతి పెద్ద ఆరామం, స్తూపం నిర్మించారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ భారత ఉపఖండంలోని కొన్ని ముఖ్యమైన సామ్రాజ్యాలు చూసినట్లయితే
ఇక్కడ కుషానులు అని ఇవ్వడం జరిగింది. 2000 సంవత్సరాలకు పూర్వమే కుషానులు చైనా నుండి వలస వచ్చి క్రమక్రమంగా ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా తమ సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇప్పుడు కుషానులు ఎక్కడి నుంచి వచ్చారు? 2000 సంవత్సరాల క్రితం చైనా నుంచి వచ్చారు. అంటే కుషానులకు దేంతో సంబంధం ఉంది? చైనాతో సంబంధం ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే వారు ఆఫ్ఘనిస్తాన్ని కేంద్రంగా చేసుకొని ఇక్కడ పరిపాలన అయితే చేయడం జరిగిందనమాట. కుషాను రాజులలో ప్రఖ్యాతిగాంచిన రాజు ఎవరు? కనిష్కుడు. కుషానులు కనిష్కుడు అని గుర్తుపెట్టుకోండి. 78 అంటే ఈసీ సాధారణ శకం 78లో సింహాసనాన్ని అధిష్ఠించాడు. ప్రస్తుత పాకిస్తాన్ నుంచి భారతదేశంలోని మధుర, ప్రయాగ్రాజ్ వరకు ఉన్న విశాల భూభాగాన్ని పరిపాలించాడు. సో ఆఫ్ఘనిస్తాన్లోని ఇక్కడ చూసినట్లయితే ఆఫ్ఘనిస్తాన్లోని అతిపెద్ద ప్రాంతాలనే కాక అక్సస్ నది పరివాహక ప్రాంతం వరకు కుషానులు పరిపాలించారు. సో ఇక్కడ చూసినట్లయితే కుషానులు పరిపాలించారు. భారతదేశం, చైనా, ఇరాన్, రోమ్లను కలిపే అతిపెద్ద వ్యాపార మార్గాలను కూడా సమర్థవంతంగా నిర్వహించారు. పై దేశాల మధ్య వ్యాపారం గొప్పగా వ్యాప్తి చెందిన యుగంగా వీరి కాలాన్ని పరిగణిస్తారు. సో అంతేగాక మతబోధకులు, శాస్త్రవేత్తలు, కళాకారులు రాకపోకలు జరిగాయి. ఒకరి ఉత్పత్తులు మరొకరు కొనుక్కోవడమే కాకుండా ఆయా దేశాల ప్రజలు ఒకరినొకరు తెలుసుకొనుటకు వారి ఆచారాలు, మతం, తాత్విక ఆలోచనలు, వారి కళలు, వాస్తుశిల్ప రీతులు తెలుసుకొనుటకు వీటి ద్వారా అవకాశం కలిగింది. దీని ఫలితంగా భారతదేశంలోని పట్టణ కేంద్రాలు అన్నింటిలో వ్యాపారం విస్తరించి తద్వారా బంగారం ప్రవహించింది. అతిపెద్ద సంఖ్యలో బంగారు నాణ్యాలు లభించడమే ఇందుకు నిదర్శనం అని చెప్పవచ్చు. ఇక్కడ చూసినట్లయితే శకయుగం సాధారణ 78లో కనిష్కుడు చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకున్నాడు. ఇది నోట్అవుట్ చేసుకోండి. అధికారంలోకి వచ్చిన సంవత్సరం నుండి శక సంవత్సరం ప్రారంభమైంది. అంటే ఇక్కడ శక సంవత్సరం ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే కనిష్కుడు పట్టాభిషేకం చేసుకున్నప్పటి నుంచి. దీన్నే శకయుగం లేదా శతాబ్ది అంటారు. చాలామంది దక్షిణ భారత ప్రజలు ఈ యుగాన్ని ఉపయోగిస్తున్నారు. అది సాధారణ యుగం, ఈసీకు 78 సంవత్సరాలు తర్వాత ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ మనకి గుప్త సామ్రాజ్యం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. గుప్త సామ్రాజ్యం. సో గుప్త సామ్రాజ్య రాజులు నేటి బీహార్లో ఒక చిన్న రాజ్యాన్ని పరిపాలించడం ద్వారా వారి పాలనను ప్రారంభించారు. 3 తరాలలో ఉత్తర భారతదేశంలో గుజరాత్ నుండి బెంగాల్ వరకు, ఢిల్లీ నుంచి నేటి మధ్యప్రదేశ్ వరకు పూర్తి ఆధిపత్యాన్ని వహించారు. మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు, కుమారగుప్తుడు, స్కందగుప్తుడు ఈ సామ్రాజ్యానికి చెందిన కొంతమంది ప్రసిద్ధి చెందిన రాజులు. సో ఇక్కడ చూసినట్లయితే భారత రాజకీయ వ్యవస్థలో 2 కొత్త విధానాలను ప్రవేశపెట్టిన వారుగా ప్రసిద్ధిగాంచారు. అందులో ఒకటి, వారు ఏదైనా రాజ్యాన్ని జయిస్తే అక్కడ ఓడిన రాజుని తిరిగి కొనసాగిస్తూ గుప్తుల ఆజ్ఞలు పాటిస్తూ వారికి సామంతులుగా ఉండేలా చూసేవారు. ఈ విధంగా ప్రత్యేకంగా భారతదేశంలో పాత రాజవంశాల యుద్ధాలలో ఓడినా కూడా చాలా ప్రాంతాలను పరిపాలించాయి. అయినప్పటికీ గుప్తరాజులు ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలను తిరిగి తమ ఆధీనంలో ఉంచుకున్నారు. రెండవది, కొంతమంది గుప్తరాజులు వారి సామంత రాజులు వారితో స్నేహంగా ఉన్న వారికి, బ్రాహ్మణులకు పూర్తి పరిపాలన అధికారులతో గ్రామాలను ఇచ్చేవారు. సో ఇటువంటి గ్రామాలు రాజుకు ఎలాంటి పన్నులు చెల్లించే అవసరం లేదు. ప్రాదేశిక అధికారుల ఆజ్ఞలు కూడా పాటించిన అవసరం లేదు. అంతేగాక కనీసం వారు ఈ గ్రామాలలోకి వచ్చేది కూడా లేదు. బ్రాహ్మణులు ఈ గ్రామాలలో ఉంటూ యజ్ఞాలు చేస్తూ వేదాలను యువ బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వేశ్యులకు పురాణ ఇతిహాసాలను ప్రజలందరికీ బోధించేవారు.
సో ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా మీకు బిట్ అవుతుంది చూడండి. మెహ్రౌలి ఇనుప స్తంభం ఎక్కడ ఉందని మనకు డైరెక్ట్ క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఢిల్లీలో కుతుబ్ మినార్ ప్రాంగణంలో ఉన్న ప్రఖ్యాతి చెందిన మెహ్రౌలి ఇనుప స్తంభాన్ని 2వ చంద్రగుప్తుడు ఏర్పాటు చేశాడు. ఇనుప స్తంభం ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది. దీన్ని ఏర్పాటు చేసింది ఎవరు? చంద్రగుప్తుడు. ఎవరు? 2వ చంద్రగుప్తుడు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత 1700 సంవత్సరాలుగా బయట గాలిలో నిలబడి ఉన్నప్పటికీ అది తుప్పు పట్టకపోవడం చేత ఇది అత్యంత ప్రాముఖ్యతను సంచరించుకున్నది. సో ఇప్పటికి కూడా అది తుప్పు పట్టకుండా ఇలాగే ఉంది. సో ఇది మెహ్రౌలి ఇనుప స్తంభం. ఫోటోని చూడొచ్చు మీరు. సో మనం కిందకి చూసినట్లయితే గుప్త రాజులు కూడా వైదిక మతాచారాలైన అశ్వమేధ యాగం లాంటి వాటిని ప్రముఖంగా పోషించారు. ఇదే కాక పౌరాణిక సాంప్రదాయాలను పాటిస్తూ ప్రత్యేకించి వైష్ణవ మరియు శైవ మతాలను పోషిస్తూ విష్ణువు, శివ, దుర్గామాతల అవతారాలకు సంబంధించిన దేవాలయాలను నిర్మించి వాటిలో నిత్య పూజలు జరిగేటట్లు చూశారు. గుప్తుల ఈ మతాచారాల పోషణ యజ్ఞక్రతులను శివ, విష్ణు, దుర్గామాత అవతారాలైన స్థానిక దేవతలను పూజించే విధంగాను దేవాలయాలను వెళ్ళి పూజలు నిర్వహించే విధానము బ్రాహ్మణులకు మాన్యాలు ఇవ్వడాన్ని బలపరిచింది. ఇదే కాక గుప్తులు జైన ఆరామాలు, సాంచి స్తూపం వంటి బౌద్ధ స్తూపాలకు కూడా నిధులు కేటాయించి వాటిని పోషించారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే గుప్త సామ్రాజ్యం సాధారణ శకం 320 నుంచి 550. సో ఇంత వారు ఆక్రమించుకోవడం జరిగిందనమాట. సో మనం నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే గుప్త రాజులు వారి కాలంలో అనేక అందమైన దేవాలయాలను నిర్మించారు. ఆంధ్రప్రదేశ్లోని దియోగర్, ఉదయగిరి, ఉత్తరప్రదేశ్లోని బీటర్గామ్, ఇరాన్లలో నేటికి మనం గుప్తులు నిర్మించిన దేవాలయాలను చూడగలమని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. భారతదేశంలోని అతి అందమైన రాతి శిల్పాలను కొన్ని ఇవి కలిగి ఉన్నాయి. గుప్తుల కాలంలోని దేవాలయాలు చాలా వరకు విష్ణు, శివునికి చెందినప్పటికీ బౌద్ధ శిల్పానికి చెందిన సారనాథ్ కూడా ప్రఖ్యాతి గాంచింది. సో ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనకి కీలక పదాలు ఇవ్వడం జరిగింది. ఒకటి సామ్రాజ్యము, ఆరామాలు, ఉపఖండము, అర్థశాస్త్రము, యజ్ఞాలు, ధర్మ మహామాతృలు, వేగులు, ధమ్మ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఈ లెసన్లో మనం చదవడం జరిగింది. ఒకసారి మళ్ళీ విని కీలక పదాలని నోట్ చేసుకోండి. ఈ కీలక పదాలు మనకు ఇంపార్టెంట్ అవుతాయి. అదేవిధంగా ఎక్కడెక్కడైతే కీలక పదాలు కీలక మ్యాటర్ ఉందో నేను చెప్పాను కదా, అవి కూడా నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా మీరు విన్నప్పుడు మీకు కీలకమని ఏదనిపిస్తుందో వాటిని కూడా నోట్ చేసుకొని పెట్టుకోండి. సో అదేవిధంగా ఈ అభ్యాసానికి సంబంధించినది కూడా మీరు చేయండి. నేను నెక్స్ట్ మళ్ళీ వీడియో చేసినప్పుడు వీటికి సంబంధించిన బిట్స్ చేస్తూ ఇవన్నిటిని కవర్ చేస్తూ నేను దాంట్లో చెప్పడం జరుగుతుంది. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.